రమేష్ ఢిల్లీ చేరుకున్నారు. అలాగే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆరూరి. బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు ఆరూరి. కాసేపట్లో అధిష్టాన పెద్దలను కలిసి బీజేపీలో చేరనున్నారు ఆరూరి రమేష్. బీఆర్ఎస్ తనను అవమానపరిచిందని ఆరూరి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ నిన్న హైడ్రామా మధ్య ఆగిన పార్టీలో మార్పులు. ఢిల్లీకి చేరుకున్నారు ఆరూరి రమేష్. అలాగే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆరూరి. బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు ఆరూరి రమేష్. కాసేపట్లో అధిష్టాన పెద్దలను కలిసి బీజేపీలో చేరనున్నారు ఆరూరి రమేష్. బీఆర్ఎస్ తనను అవమానపరిచిందని ఆరూరి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ నిన్న హైడ్రామా మధ్య పార్టీలో చేరేందుకు ఆగిపోయినట్టు తెలుస్తోంది. జనసేన బలాన్ని తెలుసుకునేందుకు 2019లో జనసేన పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ప్రజల కోసమే తానున్నానంటూ ఏపీ రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. సమస్యకి నేను చాలా బలమైన గొంతును జనసేన కానీ నేను కానీ మీకున్న సమస్య తాలూ కష్టాన్ని 10 మందికి ఎక్కువ మంది తెలియజేయగలుగుతాను. వైసీపీ అరాచకాల నుంచి ప్రజలను రక్షించాలి అనే లక్ష్యంతో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని తీసుకున్నారు. నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే 15 జరిగింది. ఎందుకంటే ఈసారి జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి దేశానికి ఢిల్లీకి ఆరూరి రమేష్ చేరుకున్నారు. అలాగే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆరూరి రమేష్. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీలో చేరుకున్నారు ఆరూరి. కాసేపట్లో అధిష్టాన పెద్దలను కలిసి బీజేపీలో చేరనున్నారు ఆరూరి రమేష్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను పార్టీ మారకుండా ఉంచేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కావట్లేదు. ఆయనను పార్టీలో ఎలాగైనా కొనసాగించాలి, పార్టీలో ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు మాజీ మంత్రి హరీష్ రావు నిన్న విఫల ప్రయత్నం చేశారు. నిన్న మీడియా సమావేశం పెట్టి బీఆర్ఎస్కు రాజీనామా చేయడానికి గల కారణాలు వివరించాలంటూ వరంగల్లో ఆయన మీడియా సమావేశాన్ని పెట్టారు. ఇదే సందర్భంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య బలవంతంగా ఆయనను తీసుకొని తెలంగాణ భవన్కు తీసుకెళ్లారు. తెలంగాణ భవన్లో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాయకులతో ఉన్న సమావేశంలో ఆరూరి రమేష్ పాల్గొన్నాడు. కేసీఆర్ ఆరూరి రమేష్ను వరంగల్
పార్లమెంటు నుంచి పోటీ చేయాలని కూడా కోరాడు. కానీ పోటీకి ఆయన నిరాకరించారు. నేను పోటీ చేయను, కానీ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఎవరిని ఖరారు చేసినా వారి గెలుపు కోసం కృషి చేస్తాను, వారి గెలుపులో నా వంతు పాత్ర ఉంటుందని కేసీఆర్కి నిన్న చెప్పారు, నమ్మబలికారు. కానీ నిన్న ఆ సమావేశం ముగిసి హైదరాబాద్లోని ఆరూరి తన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బీజేపీ నాయకులకు టచ్లోకి వెళ్ళాడు. గతంలో బీజేపీ నాయకులకు ఏదైతే హామీ ఇచ్చాడో తప్పకుండా బీజేపీలో జాయిన్ అవుతాను, నాకు వరంగల్ పార్లమెంటు టికెట్ ఇవ్వండి అంటూ బీజేపీ నాయకులను ఏ విధంగానైతే కోరాడో అదే మాట ప్రకారం ఆయన ఇవాళ ఉదయం ఢిల్లీ బయలుదేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఢిల్లీకి వెళ్ళి ఆయనతో పాటు ముఖ్యమైన తన అనుచరులు మరో 10 మందిని తీసుకొని ఢిల్లీకి వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మరికొద్దిసేపట్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆరూరి రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న తర్వాత ఆయన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇవ్వాలన్నా రేపో మరో 2 రోజుల తర్వాత ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీజేపీ 15 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. కేవలం 2 స్థానాలను మాత్రమే పెండింగ్లో ఉంచింది. ఆ 2 కూడా, ఒకటి వరంగల్, మరొకటి ఖమ్మం. ఖమ్మంకు సంబంధించి జలగం వెంకట్రావు ఉన్నారు, కొత్తగూడ మాజీ ఎమ్మెల్యే. ఆయనను తీసుకొని ఖమ్మం పార్లమెంట్ స్థానం ఇవ్వాలనుకున్నారు. కానీ ఇంకా ఆయన జైనింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం రాలేదు, ఇంకా జైనింగ్ సంబంధించి కన్ఫర్మ్ కాలేదు, కాబట్టి అది ఆగింది. వరంగల్కి సంబంధించి ఆరూరి రమేష్ చేరిక విషయంలో నిన్నంతా హైడ్రామా కొనసాగింది కాబట్టి ఆయన అభ్యర్థిత్వం కూడా నిన్న ప్రకటించకుండా పెండింగ్లో ఉంది. దీంతో ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తుంది. త్వరితగతిన ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలనేది బీజేపీ ఆలోచన. అందుకు అనుగుణంగా ఆరూరి రమేష్ అయితే వరంగల్ పార్లమెంటు స్థానానికి బలమైన అభ్యర్థిగా బీఆర్ఎస్ భావిస్తుంది. గతంలో బీఆర్ఎస్లో ఉండగా ఆయన 2018 ఎన్నికల్లో సుమారు 99,900 పైచిలకు మెజారిటీతో అక్కడ విజయం సాధించారు. అంతకుముందు 2014లో జరిగిన ఎన్నికల్లో 1,00,000 మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి ఆయన వర్ధనపేట నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ ఆయన కొంత మాస్ ఫాలోయింగ్ ఉంది, నిత్యం ప్రజలలో ఉంటాడని ఒక పేరుంది. కాబట్టి ఆయన అయితే బీజేపీకి ఉపయోగకరంగా ఉంటుంది, గెలిచే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తుంది. అందుకే ఆరూరి రమేష్ని ఎలాగైనా పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ కూడా ఆయనను బీఆర్ఎస్లోనే కొనసాగేలా చూడాలి. బీఆర్ఎస్తో ఆయనకు అనుబంధం ఉంది, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఆయన పనిచేస్తున్నాడు, ఆయనకు ప్రజలలో సుపరిచితుడు కాబట్టి ఆయనను బీఆర్ఎస్ నుంచి చేజారిపోకుండా చూడాలనేది బీఆర్ఎస్ ప్రయత్నం. ఇటు బీఆర్ఎస్ చేజారిపోకుండా చూడాలని చూస్తుంది, ఇటు బీజేపీ జైన్ చేసుకోవాలని చూస్తుంది. ఈ 2 అంశాల మధ్య తీవ్రంగా సతమతమై అనేక ఇబ్బందులు పడ్డ ఆరూరి రమేష్ ఎట్టకేలకు బీజేపీలో జాయిన్ కావాలని నిర్ణయించుకొని ఆయన ఢిల్లీకి వెళ్ళారు. మరికొద్దిసేపట్లో లేకుంటే ఇవాళ సాయంత్రం కల్లా ఆయన జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత ఆయనను అభ్యర్థిగా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఆయన తన ప్రచారాన్ని కొనసాగించి గెలిపే లక్ష్యంగా ఆయన ముందుకు పోతున్నారు. ఆరూరి రమేష్కు సంబంధించి బీఆర్ఎస్తో ముఖ్యమైన నాయకులు కేసీఆర్తో కానీ, కేటీఆర్తో కానీ, అదేవిధంగా హరీష్ రావుతో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వారితో ఇతరత్ర వ్యవహారాలు ఉన్నాయని ఒక వార్తలు బలంగా వస్తున్నాయి. ఆ వార్తల కారణంగానే ఈ పార్టీని వదిలి వెళ్ళడానికి ఆరూరి ఇష్టంగా లేడు, లేకుంటే ఈ సన్నిహిత సంబంధాల కారణంగానే ఆరూరి ఆ పార్టీని వదిలి వెళ్ళట్లేడు అనేది ఒక ప్రచారం కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళిపోతుంది. ఈ ప్రచారం ఇలానే కొనసాగితే రాజకీయంగా ఆరూరి రమేష్కి ఇబ్బంది ఉంటుందనేది ఆయనతో పాటు ఆయన అనుచరులు భావిస్తున్నారు. చేరిక విషయంలో రాజకీయ పార్టీని వదిలిపెట్టి మరో రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యే విషయంలో చాలా పారదర్శకంగా జాయిన్ కావాలి. ఆ పార్టీకి ఒక హామీ ఇచ్చి నేను తప్పకుండా పార్టీలోకి వస్తానని ఒక హామీ ఇస్తే ఆ హామీని తూచా తప్పకుండా అమలు చేయాలి. చాలా క్లీన్గా జాయినింగ్ అనేది జరిగిపోవాలనేది అందరూ భావిస్తున్నారు. కానీ నిన్న ఆరూరి రమేష్కి సంబంధించిన వ్యవహారంలో చాలా గందరగోళం నెలకొని ఉన్నది. మీడియా సమావేశం 11 గంటలకు అన్నాడు, 10 గంటలకు మీడియా సమావేశం అంటే 10 గంటల 45 నిమిషాలకు బీఆర్ఎస్ నాయకులు ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించారు. మాట్లాడుతున్న క్రమంలోనే ఆరూరి రమేష్ అనుచరులు భారీగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఆరూరికి మద్దతుగా నినాదాలు చేశారు. ఇదంతా గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో ఆరూరి రమేష్ రాజకీయ భవితవ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయన రాజకీయ భవితవ్యం చాలా చిక్కుల్లో పడుతుందని అందరూ భావించారు. కానీ ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల కొంత సానుకూలత అయితే వ్యక్తమవుతుంది. ఆయన ఢిల్లీకి వెళ్ళారు. త్వరితగతిన బీజేపీలో జాయిన్ కావాలి, అక్కడ టికెట్ తెచ్చుకుంటే ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత బీఆర్ఎస్లోనే కొనసాగితే ఆయన రెంటికి చెడ్డ రేవడిలా మారుతాడు. ఇటు బీజేపీ అగ్రనాయకత్వం ఆయనను విశ్వసించే పరిస్థితి ఉండదు, అటు బీఆర్ఎస్ నాయకత్వం కూడా విశ్వసించే పరిస్థితి ఉండదని ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కాబట్టి చూడాలి ఆయన ఇవాళ సాయంత్రం జాయిన్ అవుతారా లేదా, జాయిన్ అయితే ఆయనకు పార్లమెంట్ టికెట్ వస్తుందా లేదా చూడాలి. వస్తే ఎలా ఉంటుంది, రాకపోతే ఎలా ఉంటుంది అనేది అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.